బాపట్ల టౌన్ వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ సంబంధించి రామసుబ్బారావు గారితో ఈరోజు మనం ఉన్నాము. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓకే అయ్యారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికి 4 ట్రిప్పుల నుంచి బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతూనే ఉంది. కానీ ఈసారి గత 4.5 సంవత్సరం నుంచి వేగేశం నరేంద్ర వర్మ గారు ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను వారిని కలుపుకుంటూ బీసీ, ఎస్టీ, ఓసీ అందరినీ కలుపుకుంటూ అందరితో మమేకమై అందరినీ కలుపుకుపోతున్నారు. ఈ కారణంగా ఒకటి, మరియు గత బాపట్ల నియోజకవర్గం ఏర్పడిన కాడి నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా క్యాండిడేట్ని ఫస్ట్గా అనౌన్స్ చేసింది ఇదే మొదటి ట్రిప్. ఇదే మొదటి ట్రిప్. ఇంతవరకు ఎప్పుడు అనౌన్స్ అనేది జరగల. చివరి మూమెంట్ రేపు నామినేషన్ ఆకరణంగా అనౌన్స్ అవ్వడం అట్లాంటిది జరిగేది. అట్లాంటిది ఈసారి రాజుగారి వర్క్ చూసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వీరికి మొదటి ట్రిప్లోనే వీరి పేరును కేటాయించడం, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారిని ఎమ్మెల్యేగా క్యాండిడేట్ నిర్ణయించడం, తగు రీతిలో వీరు బాపట్ల నియోజకవర్గం మొత్తాన్ని కూడా తిరుగుతూ అందరినీ మమేకం చేసుకుంటూ కార్యక్రమం చేస్తున్నందు మూలంగా ఈసారి మంచి మెజార్టీతో వర్మ గారు గెలుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వర్మ గారు మీ అందరితో కలిసి మాట్లాడి ఎలా వెళ్ళాలనేది మాట్లాడడం జరిగిందా? అందరితో కలయికంగానే ఉంటారు. ఎక్కడ మా గ్రూపులో ఎక్కడ కూడా విభేదాలు అనేవి లేవు. ఇక్కడ కొన్ని చూసుకుంటే వైఎస్ఆర్సీపీ చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ గట్టి అయితే పోటీ అయితే ఉంది కదా, మరి అలాంటి వార్డుల్లో మీరు ఎలాగ చీల్చగలరు? అట్లాంటి వార్డులు అనేది వీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్క గడప బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గడపకి వెళ్ళి, అమ్మ నేను అవినీతి లేని పాలన చేస్తాను, నేను ఎక్కడైనా అవినీతి కనుక చేసినట్టుగా మీరు రుజువిస్తే ఆ రోజే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పని అందరు ఆడపడుచుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అందరినీ కలుపుకుపోతూ ఈ కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడా కూడా వీరికి వ్యతిరేకత అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. అన్ని గ్రామాల్లో కూడా, పట్టణంలో కానీ కొన్ని అనివార్య కారణాల్లో కొందరు వ్యక్తులు దూరమైనా వారందరూ కూడా రేపు ఎలక్షన్ టైంకి దగ్గరయ్యి వీరికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఉన్నారు కదా, ఆయన గతంలో ఇక్కడ వర్క్ ఎలా చేశారు? ఏ వర్క్ చేశాడో చెప్పమనండి. ఏమీ లేదా? ఏమి చేశాడు? రోడ్లు అదే రోడ్లు పగలగొట్టి వ్యాపారస్తులందరినీ ఇబ్బంది పెట్టి ఇవాళ వ్యాపారం బాపట్లో చేసుకోవాలంటే 20,000, 25,000, 30,000 అద్దెలు కానీ షాపులు దొరకట్లా. వ్యాపారస్తులు ఒక్కళ్ళు ఇవాళ బాధపడిపోతున్నారు. ఏదో 4 రోడ్లు నేను వెడల్పో చేశాను అయిపోయింది అనుకుంటే అభివృద్ధి కాదండి. పక్క రోడ్లు చూడండి, ఒక్కో రోడ్డు ఎంతెంత గుంటలుగా పడిపోయి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్క రోడ్డు అన్నా అది చేసింది ఉందా? ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది ఏం చేశారు? ఇసుక తవ్వుకొని అభివృద్ధి చేస్తే అయిపోయిందా? ఇసుక తవ్వుకోవడం ఒక్కొక్క అసైన్డ్ భూముల్లో 200 అడుగుల ఇసుక తవ్వేశారు. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరన్నా మాట్లాడితే వారి మీద అక్కర్లేని అక్రమ కేసులు బరాయిస్తారు. ఇట్లాంటివన్నీ బాపట్లో చాలా జరుగుతున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేసిందంటూ ఏమీ లేదు. ఒక 4 రోడ్ల కూడలు అంటాడు. 4 రోడ్ల కూడలతో అభివృద్ధి అయిపోద్దా? బాపట్ల జిల్లా నేను ఒక్కడనే సాధించానంటాడు. జిల్లా ఆయన ఒక్కడిది కాదండి. గవర్నమెంట్ ఇచ్చేస్తేనే జిల్లా వస్తుంది. అంతేగాని ఈయనేదో నేను వెళ్ళి జగన్ దగ్గర కూర్చొని నేను సాధించానంటే అది అవ్వదు. మరి నరేంద్ర వర్మ గారు మరి ఇక్కడ ఏదన్నా అంటే ప్రజా అభివృద్ధి చేయగలరనే నమ్మకం మీకుందా? ఖాయంగా అండి. ఈ రోజు వరకు వారు వేగేసిన ట్రస్ట్ తరపున కానివ్వండి, వారి వ్యాపారరీత్యా కానివ్వండి, సుమారు 4 నుంచి 5,000 మందికి జీవనోపాధి ఏర్పాటు చేస్తున్నారు వారి హ్యాచరీస్ తరపున. అట్లాగే ఏ ట్రస్ట్ ఉందో వారిది వేగేసిన ఫౌండేషన్ ట్రస్ట్ తరపున ఇట్లాంటి క్యాంపులు పెడతాం. కానీ ఇప్పుడు ఇది 2వ క్యాంపు. మొన్న హార్ట్ క్యాంప్ పెట్టారు రమేష్ హాస్పిటల్ వారు. సుమారు 2,200 మంది హార్ట్ క్యాంపులు ఆ రోజు పరీక్ష చేయించుకొని వారికి తగ్గ సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. అట్లా ప్రతి సంవత్సరం వారు మనకి సముద్ర స్నానం ఉంది, సూర్యలంక సముద్ర స్నానం రోజు మొన్న కార్తీక మాసంలో
వచ్చిన అందరికి కూడా భోజనం ఏర్పాటు చేసి మంచి వ్యక్తి ఈయన ఎక్కడ కల్మషం లేదు అనే ఒక నానుడిని ఆడవారిలో కానీ నియోజకవర్గంలో అందరినీ కూడా ఒక ఇదిలో ఆయన ఇచ్చేస్తున్నారు. నరేంద్ర వర్మ గారి ఇంటికి ఎవరైనా సరే వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఉత్త చేతితో పంపించారట, నిజమేనా అది? ఖచ్చితంగానమ్మా, నిజమే. రుణమో పనమో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఎంతో కొంత. అలా అయితే ఖాళీ చేతులతో అయితే పంపిరు. ఖాళీ చేతితో అసలు పంపిరు. ఎందుకంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్రజలంటే ఇష్టమా లేదా రాజకీయం చేత ఇష్టం చేత అలా చేయడమా? కాదమ్మా, వారి ట్రస్ట్ తరపున కానివ్వండి, వారి కుటుంబం కానివ్వండి, ఫస్ట్ నుంచి కూడా సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు. నరేంద్ర వర్మ గారు ఈ 2024కి ఎంతవరకు గెలిచే దిశగా ఉన్నారు? 199 పాళ్ళు వారే గెలుస్తారు. వారే గెలుస్తారు. బాపట్ల నియోజకవర్గంలో వారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ టీడీపీ సీట్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఇచ్చే సీట్లలో ఇది కూడా ఒకటి. మీరందరూ సపోర్ట్ ఉన్నారా నరేంద్ర గారు? పూర్తిగా, కార్యకర్తలు కానీ పూర్తిగా, అధ్యక్షులు కానీ అందరూ పూర్తిగా సహకారం ఇస్తున్నాం వారికి. పూర్తిగా బాపట్ల పట్టణంలో కానీ రూరల్లో ఉన్న కమిటీలు కానీ అందరూ కూడా పూర్తిగా ఆయనకు సహకారం ఇస్తున్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ